ఆయన స్నేహ బృందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాళం భజన అనేది ఎంతో పురాతనమైంది. అన్ని రకాలుగా కూడా మనం దేవుడిని స్మరిస్తూ దేవుడికి అతి దగ్గరగా ఉండే కార్యక్రమమే భజన కార్యక్రమం. హిందూ కార్యక్రమాల్లో మన హిందూ ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి ముఖ్య పాత్ర వహించేది భజన. అటువంటి భజన కళాకారులను మర్చిపోవడం, భజనని మెల్లిగా దూరమైపోవడం గ్రహించిన మన గుత్తికొండ ప్రసాద్ గారు భజన కళాకారుల్ని, మన భజనని, మన హిందూ ధర్మాన్ని మళ్ళా ముందుకు తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తాళం భజన పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ దేవుని కృప వలన ఒక మంచి వ్యక్తికి మనల్ని పరిచయం చేయడం కోసం కింద సంవత్సరం ఆ స్వామి వారు మన హిందూ భోజనమైనటువంటి గుత్తికొండ ప్రసాద్ గారిని మనకు పరిచయం చేయడం, అలాగే ఆయన కోరిక మేరకు కింద సంవత్సరం ఇక్కడికి వచ్చి భజన కార్యక్రమాలు పాల్గొనడం మేము చాలా ఆనందించాల్సిన విషయం, చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఈ ప్రసాద్ గారి నేతృత్వంలో ఇక్కడ భజన పోటీలు పెట్టడం వలన 3 జిల్లాల నుంచి ఉన్న మరుగున పడిపోయిన మన తాళం భజన పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఎంతో మంది ప్రావీణ్యత గల గొప్ప కళాకారుల్ని మనం ఈయన ద్వారాగా పరిచయం చేసుకోగలుగుతాం. అలాగే శ్రీకాకుళం కానీ ఇంకొకరు ఊరండి అయ్యలేదు, వాళ్ళు బాగా చాలా బాగా పాడారు. వాళ్ళు బాగా పాడటం వలన, వాళ్ళు బాగా భజన చేయడం వలన మనం ఇక్కడ వస్తాం వల్లే వాళ్ళు మనం గుర్తించగలిగాం. ఇది మన ప్రసాద్ గారు ద్వారాగా వాళ్ళని మనం పరిచయం చేసుకోగలిగాం. వాళ్ళతో కూడా మన కోడూరులో 2 కార్యక్రమాలు పెట్టించామండి. నెంబర్ 1 కార్యక్రమాలు భజన కార్యక్రమాలు పెట్టించాం. ఎందుకంటే అటు భజన కళాకారులను పరిచయం చేసిన ఘనత కూడా మన ప్రసాద్ గారిగా జరిగింది. మనం కూడా కోడూరులో ఒకరోజు భజన పెడితేనే నానా అవస్థలు పడి అల్లాడిపోతాం, ఒక రోజున పెడితే కంగారు పడిపోతాం. అటువంటి సుమారు 10-11 రోజులు భజన కార్యక్రమం నిర్వహించడం అనేది తలకు మించిన భారం. అది మేము అనుభవించినాం కాబట్టి ఆయన చేసే కష్టాన్ని మేము గుర్తించగలుగుతున్నాం. మన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ అందులోవడం వల్ల ఆయన మన హిందూ బంధువుగా ఇంకో మాట అన్నారు, మీరు విశ్వ హిందూ పరిషత్తు హిందువులకి మంచి అండగా ఉన్నది, హిందువులకి దిక్సూచి, హిందువులకి అండ దండ కూడా ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు ఆయన గ్రహించి తెలుసుకున్నారు. కాబట్టి మన విశ్వ హిందూ పరిషత్ గురించి ఇందాక చాలా గొప్పగా 2 మాటలు చెప్పగలిగారు. 450 సంవత్సరాల పోరాటే కానీ మనకి రాని రామాలయం, రామమందిర నిర్మాలయం మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనం నిర్మాణం చేసుకోగలిగాం. అది మన హిందూ బంధువులటువంటి మనందరి అన్నదమ్ములు కూడా విశ్వ హిందూ పరిషత్తుగా ఉండాలి. అటువంటి మన విశ్వ హిందూ పరిషత్ని మనం కొనియాడుతూ ఇది చేసే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ అవసరం ఉందా నేను ఉన్నాను, నా అవసరం నా సహాయ సహకారం అందిస్తానని చాలా గొప్ప మనసుతో వినందుకు మా వారికి మా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ చాలా ఆనందపడుతున్నామండి మేము. ఎందుకంటే ఈ హిందువులు ప్రోత్సహిస్తున్నారు, భజన కళాకారులను ప్రోత్సహిస్తూ మాకు మీ వెన్నుదన్నుగా మాకు నిలబడుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మా వంతు సహాయ సహకారాలు కూడా అంటే సేవా కార్యక్రమం ద్వారా మేము కూడా మీకు ఏ రకంగా ఉపయోగపడాలన్నా మేము ఉపయోగపడతామని మనస్ఫూర్తిగా మా విశ్వ హిందూ పరిషత్తు భజన కళాకారులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. అలాగే మన కృష్ణా జిల్లా అధ్యక్షుడు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బోరగడ్డ శ్రీరామ్ గారి పిలుపు మేరకు ఇటువంటి హిందూ కార్యక్రమాలు చేసే ప్రతి వ్యక్తి మన హిందూ బంధువే. వాళ్ళని మన ముందుగా వాళ్ళ సత్కరిస్తూ వాళ్ళ చైతన్యపరచడం కూడా మనం చేసే కార్యక్రమంలో ఒక భాగం. కాబట్టి ఈరోజు మీరు వెళ్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి గుత్తికొండ ప్రసాద్ గారిని సార్వాతో సత్కరించి అభినందించమని చెప్పి మరీ చెప్పారండి. అలాగే ఇప్పుడు మీకు మా విశ్వ హిందూ పరిషత్తు కళాకారుల తరఫున చిరు సత్కారం. అవనిగడ్డ ప్రధాన కార్యదర్శిని నేను
కోటూరు కండ అధ్యక్షుడు కోట సత్యనారాయణ గారు, కోటూరు మండల ఉపాధ్యక్షుడు చిట్టిపురం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అలాగే మహిళా ప్రముఖు మెండు వెంకట సుబ్రహ్మ గారు, మాతృశక్తి మెండు లక్ష్మీనారాయణ గారు, అలాగే మన భజన కళాకారులు, మన బంధం సభ్యుడు ఈయన కోడూరు గ్రామ టుక్కి అధ్యక్షుడని, లింగారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్వర గారు. అసలు మేము గర్వించదగ్గ విషయం ఏంటంటే, మీరైనా నేనైనా మనమైనా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వెనకాల మీ యొక్క సతీమణి గారి ప్రోత్సాహం, ఆమె యొక్క అండ లేకపోతే మీరు ఈ కార్యక్రమం చేయలేరు. కాబట్టి భక్తులు సగంగా కాకుండా హిందూ ధర్మంలో కూడా నేను మీకు ముందున్నాను వెనకున్నానంటూ మిమ్మల్ని విన్నుదొట్టి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ సతీమణి గారిని కూడా కాచేసి మీ దంపతులు ఇద్దరికి సన్మానం చేయాలనుకుంటున్నాం. మీ భార్య మీ సతీమణి గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. సుజాత ఉంటుందా ఆయనకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. భారత్ మాతా కీ జై, జై భారత్ మాతా కీ జై. నేను చేసేది ఎప్పుడో 2015లో అనుకోకుండా ఒక ఇద్దరు మిత్రులు కూర్చుని ఈ దసరా నవరాత్రులు చేయాలి, ఎలా చేయాలని ఒక అనుకున్నాం. నవరాత్రుల్ని మిగతా వాళ్ళు చేయకుండా దానికి భిన్నంగా ఎలా చేయాలని ఒక ఆలోచన వచ్చింది 2015లో. ఆ కూర్చొని ఆలోచన చేస్తే ఇక్కడ భజన జరగాలి, కార్యక్రమాలు పరంపర జరగాలి, ఎట్లా ఆలోచన చేస్తే ఈ విధంగా ఒక రూపకల్పన చేసి మేము కార్యక్రమం స్టార్ట్ చేశాం. 15 నుంచి వరుసగా 4 years బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 2 years ఇది 6వ సంవత్సరం. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద మహాయజ్ఞం. మరి ఈ కార్యక్రమం అంతా మళ్ళీ అందరి యొక్క ఫోన్ నెంబర్ తీసుకోవటం, వారిని సమీకరించడం, మరి అనుకోకుండా వాళ్ళు చెప్పిన డేట్ని చేయటం, ఇదంతా భగవత్ సంకల్పం. మన గొప్పతనం ఏమీ లేదు. ఆ స్వామి దయ వలన, అమ్మవారి దయ వలన ఈ కార్యక్రమం ఇక్కడ ఈ విధంగా చేయగలుగుతున్నాం. దీనికి నేను ఎంత చేయగలుగుతున్నానంటే దాతలు నన్ను నమ్మి మరి ఇవ్వడం, ఒక ఫోన్ కాల్తో ఇట్లా చేస్తున్నాయంటే మరొక 5,000, 10,000 ఇవ్వటం మూలంగా ఈ కార్యక్రమం ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నాం. దీనికి ఇంకా ముందు తీసుకెళ్లాలని ఒక సంకల్పం ఉంది. భగవంతుడి వల్ల ఇది ఆకుండా జరగాలని ఆ స్వామిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.